Monday, 4th August 2025, 11:09 PM. ఇవాళ పొద్దున అనుకుంటా 5 mg రిస్పిరిడాన్ తీసుకున్నా కాలేజ్ పోయే ముందు. అయితే ఇవాళ ఎట్లుండే అంటే సేమ్ అట్లనే ఉండే, ఏం డిఫరెన్స్గా అనిపిస్తలేదు. వాయిసెస్ వినిపిస్తున్నాయి, థ్రెడ్స్ లాంటివి. ఇలినాయిస్లో ఉన్న 2 years ఇంత అస్సలు కాకపోతుండే. డాక్టర్ చెప్పిండు స్ట్రెస్ వల్ల అవుతుందని. కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్, ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఎక్కువైపోయింది. పేషెన్స్ ఉండాలి, తగ్గిపోతుంది. occurrences of hallucinations ఏమైనా ఇవాళ అరుపులు వినిపిస్తున్నాయి, థ్రెడ్స్ లాంటివి. అవన్నీ కామనే, అలవాటైపోయినాయి. కానీ కాలేజ్లో అది నాకు ప్రాబ్లం అవుతుంది. ఇవాళ నా కేర్ టేకర్ రాలేదు నాతోని కాలేజ్కి. అలవాటు చేసుకోవాలి కదా ఒక్కడిని ఉండడం. ప్రతి రాత్రి ఒక 2-3 times మెలకు వస్తుంది. ఎవరో నన్ను పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, లేదా ఎవరో నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. మా అన్నకేమో ఒక్కడే ఉంటే నిద్ర రాదు. మమ్మీ దీప్తి ఇంకా ఇలినాయిస్లోనే ఉన్నారు. సో అప్పుడప్పుడు వచ్చి నా రూమ్లో పడుకుంటాడు. అంతే, 30 minutes బ్యాక్ 1.5 mg క్లోరాజిపం తీసుకున్నా నిద్ర మంచి రావాలని. ఓవరాల్ లాస్ట్ వీక్ కన్నా కొంచెం బెటర్ అనుకో. కానీ ఏది నిజమో ఏది కాదో అర్థమైతే లేదు. అదొక్కటి అర్థమైతే నాకు ఈ డిసీజ్ లేనట్టే అనిపిస్తుందేమో. తగ్గిపోతుంది, వన్ డే ఎట్ ఎ టైం. లేరా నా మాట ఇక్కడ ఉన్నది సంస్కృతం వెళ్ళిపో ఇక్కడ చెల్లిపో. రాజేష్, అభయ్, ఏమైందిరా?
మళ్ళీ అవుతుందా? మళ్ళీ అవుతుందా? వెళ్ళిపో. ఆ? వెళ్ళిపో. ఏమైందిరా? సరే సరే నేను వెళ్ళిపోతున్నా. రాజేష్! రీ ఏం కాదు నేను ఇక్కడ ఉన్నా. తీసుకో. ఈరోజు డోస్ వేసుకున్నావా? నిజం చెప్పు. కాలేజ్ ఏమని తీసుకున్నా. సరే రేపు పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు పండుకుందాం పదా. ఇల్నాయిస్కి వెళ్ళిపోదామా? ప్లీజ్ అన్నా. ఏమైందిరా? ఇట్లప్పుడు కాలేనా నాకు. అరే నీకు ఇట్లా 100 సార్లు అయింది, ఇదేం కొత్త కాదు కదా. ఎప్పుడు కాలేనా నాకు ఇట్లా. అభి ఏడ్వక్రా ప్లీజ్. ఎప్పుడు కాలేనా నాకు ఇట్లా. అరే డాక్టరే చెప్పిండు కదా స్ట్రెస్ వల్ల ఇట్లా అవుతుందని చెప్పేసి. స్ట్రెస్ వల్ల కాదన్నా. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారన్నా. ఈ ఇంట్లో నువ్వు నేను తప్పితే ఇంకొవ్వరు లేరబే. ఉన్నారు, నాకు తెలుసు ఉన్నారు. ఎవరో ఉన్నారు. ఎవరు ఉన్నారు. అభి అక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు లేరు, అప్పుడు ఉండే. ఎప్పుడు? లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నప్పుడు. అట్లెప్పుడు కాలే అభి. అరే నీ మమ్మీకి కాల్ చేస్తున్నా, మాట్లాడతావా చెప్పు. అరే ఈ ఒక్కసారి పిచ్చోళ్ళు అడగన్నా. నేను చెప్పేదేనన్నా ప్లీజ్ అన్నా. అరే నేను ఎప్పుడు పిచ్చోన్లా చూడలేదురా. అయితే నేను చెప్పేదేనన్నా ప్లీజ్ అన్నా. చెప్పు వింటున్నా. ఈ ఇంట్లో ఎవరు ఉన్నారన్నా. మన ఇద్దరమే లేము. ఇల్నాయిస్కి వెళ్ళిపోదామన్నా. ప్లీజ్ అన్నా వెళ్ళిపోదామన్నా. సరే నీ మమ్మీ కాల్ చేస్తా. వెళ్ళిపోదాం మనం. మా అన్నకేమో ఒక్కడే ఉంటే నిద్ర రాదు. మమ్మీ దీప్తి ఇంకా ఇలినాయిస్లోనే ఉన్నారు. సో అప్పుడప్పుడు వచ్చి నా రూమ్లో పడుకుంటాడు.